హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యాక్ల్ నాలెడ్జ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాక్ల్ నాలెడ్జ్ ఛానల్ని. అలాగే ఒక వీడియోకి లైక్ వేసుకోండి. ఓకే, సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఈరోజు మనము వైరసెస్ ఆర్ సబ్జెక్టెడ్ టు కాంప్లిమెంటేషన్ అండ్ రీకాంబినేషన్. సో ఇక్కడి నుంచి అయితే చదవబోతున్నాము. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ది క్లాస్. Viruses are subjected to complementation and recombination. The genetics of viruses can be studied in much the same way as that of cellular organisms. So మనం వైరసెస్ యొక్క జెనెటిక్స్ కనుక చూసినట్టయితే స్టడీస్ పరంగా అవి సెల్యులర్ ఆర్గానిజం లాగే సేమ్గా ఉంటాయి. ఓకే, సిమిలర్గానే ఉంటాయి. సిన్స్ వైరసెస్ హ్యావ్ నో మెటబాలిజం, హవెవర్ their presence is usually detected by their ability to kill their host. సో వైరసెస్కి వాటికి మెటబాలిజం అనేది ఉండదు. ఓకే, సో అవి ఒక హోస్ట్ని దాని యొక్క ఒక హోస్ట్ని బేస్ చేసుకొని అవి ఫర్దర్గా రెప్లికేట్ అవుతాయి. ఓకే, సో అదన్నమాట ఇక్కడ రాసింది. ద ప్రెజెన్స్ ఆఫ్ వయబుల్ బ్యాక్టీరియోఫేజెస్, వైరసెస్ ఇన్ఫెక్టింగ్ బ్యాక్టీరియాఫేజెస్ ఫార్ షార్ట్. సో మనం కనుక చూసినట్టయితే బ్యాక్టీరియోఫేజెస్ అనేటివి వాటి యొక్క ప్రెజెన్స్ అనేది వయబుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ వైరసెస్ అనేటివి బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి ఫేజెస్గా అవి ఇన్ షార్ట్లో ఫేజెస్గా డివైడ్ అవుతాయి. ఓకే, సో బ్యాక్టీరియా లోపలే అవి ఫేజెస్గా షార్ట్గా అవి రెప్లికేట్ అవుతాయి అన్నమాట. గ్రీకులో ఫేజిన్ టు ఈట్ ఈజ్ కన్వీనియంట్లీ ఇండికేటెడ్ బై ప్లాక్స్, క్లియర్ స్పాట్స్ ఆన్ ఏ లాన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆన్ ఏ కల్చర్ ప్లేట్. సో మనం కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ ఫేజెస్ అనేటివి అవి కన్వీనియంట్గా ప్లాక్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో క్లియర్ స్పాట్స్ అనేటివి ఫామ్ అవుతాయి, ఒక లాన్ ఆఫ్ బ్యాక్టీరియాగా కల్చర్ ప్లేట్ మీద కనపడతాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది కల్చర్ ప్లేట్. ఓకే, సో దాని మీద కాలనీస్ టైప్లో కనిపిస్తున్నాయి కదా డాట్గా. సో వాటిల్ని మనము లాన్ ఆఫ్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఓకే, సో ప్లెక్యూస్ మార్క్ ది స్పాట్ వేర్ సింగిల్ ఫేజ్ particles had multiple with the resulting lysis of the bacteria in the area. సో ప్లాక్స్ అనేటివి అవి స్పాట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సింగిల్ ఫేజ్ పార్టికల్ అనేటివి మల్టిప్లై అయిపోయి అవి లాస్ట్లో రిజల్ట్ ఇచ్చేది లైసిస్ ఆఫ్ బ్యాక్టీరియా. సో అట్ లాస్ట్ అవి ఫేజెస్ అనేటివి లైసిస్ చేసుకుంటూ బ్యాక్టీరియాని బయటకు వస్తాయి అన్నమాట. ఏ మ్యూటెంట్ phage which can produce progeny under certain permissive conditions is detected by its inability to do so under other restrictive conditions in which the wild type phage is viable. సో మ్యూటెంట్ ఫేజ్లో కనుక చూసినట్టయితే ఇవి ప్రోజెనీస్ అనేటివి పర్మిసివ్ కండిషన్స్లో అవి డిటెక్ట్ చేస్తారు. ఓకే, సో వాటికి డిటెక్ట్ చేసేటప్పుడు ఇనెబిలిటీగా ఉంటాయి. ఓకే, సో రెస్ట్రిక్టివ్ కండిషన్స్లో అవి వైల్డ్ టైప్ ఫేజెస్లో వైబుల్గా ఉంటాయి. ఓకే, సో వైల్డ్ టైప్ అయితే వైబుల్గా ఉంటాయి అండ్ ఏవైతే ఇనెబిలిటీగా ఉంటాయో అవి మ్యూటెంట్ ఫేజ్ అనమాట. ఓకే, సో మ్యూటెంట్ ఫేజ్ ఇప్పుడు కూడా ఇనెబిలిటీ స్టేజ్లో ఉంటాయి. ఓకే, పర్మిసివ్ కండిషన్స్లో ఇనెబిలిటీ స్టేజ్లో ఉంటుంది. అలాగే ఒక వైల్డ్ ఫేజ్ కనుక చూసామంటే అది వైబుల్లో రెస్ట్రిక్టివ్ కండిషన్స్లో ఉంటాయి. ఓకే, సో అదనమాట ఇక్కడ ఇండికేట్ చేసింది అంటే ఇక్కడ చెప్పింది. దీస్ కండిషన్స్ యూజువల్లీ ఇన్వాల్వ్ డిఫరెన్సెస్ ఇన్ ద స్ట్రెయిన్ ఆఫ్ ది బ్యాక్టీరియా హోస్ట్ ఎంప్లాయిడ్ ఆర్ ఇన్ ది టెంపరేచర్. సో ఇవి కండిషన్స్ మీద బేస్ అయ్యి వాటి యొక్క డిఫరెన్సెస్ అన్నిటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఈ హోస్ట్ ఎంప్లాయిడ్ విత్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ని బేస్ చేసుకుని బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. బ్యాక్టీరియా లోపల ఇవి బ్యాక్టీరియాని హోస్ట్గా యూజ్ చేసుకొని ఫేజెస్ అవి డివైడ్ అవుతాయి. ఓకే, సో వైరసెస్ ఆర్ సబ్జెక్టెడ్ టు కాంప్లిమెంటేషన్ simultaneously. Infection of the bacteria by two different mutant varieties of phage
may yield progeny under conditions in which neither variety by itself can reproduce. సో వైరస్ అనేటివి కాంప్లిమెంటేషన్గా సబ్జెక్ట్ అవుతాయి. ఓకే, సైమల్టేనియస్గా ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇది ఫస్ట్ బ్యాక్టీరియంకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తే దాని తర్వాత 2 డిఫరెంట్ మ్యూటెంట్ వెరైటీస్ ఆఫ్ ఫేజెస్ని అవి ఈల్డ్ చేసుకుంటాయి. ఓకే, సో ప్రోజనీ అండర్ కండిషన్స్ ఇన్ విచ్ నైదర్ వెరైటీ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ రీప్రొడ్యూస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ వైరస్ అనేది బ్యాక్టీరియాని యూజ్ చేసుకుంటూ అది మల్టిప్లై అవుతూ లోపల మ్యూటెంట్ వెరైటీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ త్రూ ప్రోజనీ. ఓకే, ఇవి వెరైటీస్ని లోపలే రిప్రొడ్యూస్ చేసుకుంటాయి వైరసెస్. ఓకే, ఇఫ్ దిస్ అకర్స్ దెన్ ఈచ్ మ్యూటెంట్ ఫేజ్ must have supplied a function that could not be supplied by the other. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ మ్యూటెంట్ ఫేజ్ అనేది దాని యొక్క ఫంక్షన్ అనేది దానికి సప్లై చేసుకోలేదు. ఓకే, సో అది డిపెండ్ అవుతుందా బ్యాక్టీరియా మీద డిపెండ్ అవి మ్యూటెంట్ ఫేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకే, ఈచ్ సచ్ మ్యూటేషన్ ఈజ్ సెట్ టు బిలాంగ్ టు డిఫరెంట్ కాంప్లిమెంటేషన్ గ్రూప్, a term synonymous for gene. సో సచ్ మ్యూటేషన్ అలాంటి మ్యూటేషన్ని మనము కాంప్లిమెంటేషన్ గ్రూప్ కింద పెడతాము. ఓకే, సో వైరల్ క్రోమోజోమ్స్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు రీకాంబినేషన్. సో ఈ వైరల్ క్రోమోజోమ్స్ అనేటివి కూడా రీకాంబినేషన్ కింద సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. దిస్ అకర్స్ వెన్ ఏ సింగిల్ సెల్ ఈజ్ సైమల్టేనియస్లీ ఇన్ఫెక్టెడ్ బై 2 మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఏ వైరస్. సో ఈ కేసు వచ్చేసి వైరల్ క్రోమోజోమ్ అనేది ఒక సింగిల్ సెల్తో సైమల్టేనియస్గా ఇన్ఫెక్ట్ అవి 2 మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ద డైనమిక్స్ ఆఫ్ వైరల్ రీకాంబినేషన్ డిఫర్ ఫ్రమ్ those in eukaryotes or bacteria because the viral chromosome undergoes recombination throughout the several rounds of DNA replication that occur during the viral life cycle. So the dynamics of viral recombination kanaka difference చూసుకున్నట్టయితే యూకారియోట్స్లో కానీ బ్యాక్టీరియాలో కానీ ఈ వైరల్ క్రోమోజోమ్ అనేది రీకాంబినేషన్ త్రూఅవుట్ కొన్ని సెవరల్ రౌండ్స్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది రెప్లికేట్ అవుతుంది అన్నమాట వైరల్ లైఫ్ సైకిల్లో. ఓకే, సో ఆ విషయం అయితే ఇక్కడ చెప్పుకున్నారు. రీకాంబినెంట్ వైరల్ progeny therefore consists of many if not all of the possible recombinant types. సో ఇక్కడ చూసినట్టయితే రీకాంబినెంట్ వైరల్ ప్రోజెనీస్ అనేటివి అవి చాలా ఎక్కువగా రెప్లికేట్ అవుతాయి. ఓకే, సో అది కూడా రీకాంబినెంట్ టైప్స్లోనే పాసిబుల్ అవుతుంది అది. ఓకే, సో అవి రెప్లికేట్ అవటము రీకాంబినెంట్ టైప్స్లోనే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా చూసినట్టయితే హోస్ట్ సెల్ బై ది 2 స్ట్రెయిన్స్ ఆఫ్ ఫేజెస్. సో ఇది వచ్చేసి బ్యాక్టీరియా. ఓకే, సో ఇది బ్యాక్టీరియా అనమాట, ఏదైతే ఈ రౌండ్ కనిపిస్తుందో. సో ఇది వచ్చేసి వైరస్. ఓకే, సో ఈ రెండు కూడా బ్యాక్టీరియో ఫేజెస్ అనమాట. ఓకే, బ్యాక్టీరియో ఫేజెస్ అనమాట. ఓకే, సో అవి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తున్నాయి ఈ హోస్ట్ సెల్కి. హోస్ట్ సెల్ అంటే బ్యాక్టీరియా. ఓకే, సో ఈ హోస్ట్ సెల్కి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది ఈ 2 వైరస్. ఓకే, సో దానికి వాళ్ళు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి అని నేమ్ ఇచ్చారు. ఓకే, సో మన కన్ఫ్యూజన్ లేకుండా ఈ రకంగా అయితే ఇచ్చారు. సో ఫర్దర్గా చూసినట్టయితే దీని యొక్క ఇక్కడైతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ బ్యాక్టీరియోఫేజ్కి ఉందో సో అదైతే లోపలికి ఇంజెక్ట్ చేసేసింది చూసారా. సో ఏబి అట్లా ఉంది కదా. సో ఇంజెక్ట్ చేసింది లోపల అన్నీ కూడా రెప్లికేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఈ బ్యాక్టీరియోఫేజ్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే లోపలికి వదిలిందో అవన్నీ కూడా చాలా రెప్లికేట్ అవుతున్నాయి. సో రీకాంబినేషన్ ఆఫ్ ఫేజ్ డిఎన్ఏ అని పిలుస్తారు ఈ స్టేజ్లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీకాంబినెంట్ ఫేజెస్ ఫార్మ్డ్ లైసెస్ ఆఫ్ ది సెల్. తర్వాత ఈ నార్మల్ పొజిషన్ ఏవైతే ఈ బ్యాక్టీరియోఫేజెస్ 2 ఇంజెక్ట్ చేసాయో సేమ్ అదే విధంగా లోపల అన్నీ కూడా రెప్లికేట్ అయిపోయి సేమ్ అలాగే ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ హోస్ట్ సెల్ని
లైసిస్ చేసుకుంటూ బయటకు వస్తాయి అన్నమాట, అంటే పగలగొట్టుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక సర్టన్ టైంకి అవి ప్రెషర్ క్రియేట్ చేస్తాయి అండ్ ఈ బ్యాక్టీరియాని చీలుకుంటూ బయటకు వచ్చేస్తాయి. సో బయటికి కొత్త వైరస్ బ్యాక్టీరియోఫేజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, సో దీన్ని వైరల్ రికాంబినేషన్ అని పిలుస్తారు. రికాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్ క్రోమోసోమ్స్ అకర్స్ ఆన్ simultaneous infection of bacteria host by two phase strains carrying the genes capital A small b and small a capital B. ఓకే, సో ఈ రకంగా అయితే మన బ్యాక్టీరియోఫేజెస్ హోస్ట్ సెల్ని యూజ్ చేసుకొని రెప్లికేట్ అవుతాయి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బి చూద్దాం మనం. ఓకే, ద రీకాంబినేషనల్ యూనిట్స్ ఈజ్ అ బేస్ పేర్. The recombinational unit is a base pair. Okay, so ఈ టాపిక్ చూద్దాం. The enormous rate at which bacteriophages reproduce permits the detection of recombinational events that occur with a frequency of as little as 1 in 10 to the power 8. సో ఎనార్మస్ రేట్గా బ్యాక్టీరియోఫేజెస్ని రీప్రొడక్షన్ చూసినట్టయితే అవి డిటెక్ట్ చేసేది రీకాంబినేషనల్ ఈవెంట్స్లో త్రూ అక్కర్స్. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే 1 in 10 to the power 8 ఫ్రీక్వెన్సీలో ఈ రీకాంబినేషన్ అనేది రేట్ అనేది డిటెక్ట్ అయింది. ఓకే, ఇన్ 1950s Seymour Benzer carried out high resolution genetic studies of the R2 region of the bacteriophage T4 chromosomes. సో 1950లో Seymour బెంజర్ అనే సైంటిస్ట్ ఆయన హై రెజల్యూషన్లో ఈ జెనెటిక్ స్టడీస్ అనేది చేశారు. R2 రీజియన్ అనేది బ్యాక్టీరియోఫేజ్ T4 క్రోమోజోమ్లో R2 రీజియన్ అని ఉంది. సో ఆ ఫేజ్లో అయితే ఆయన హై రెజల్యూషన్ జెనెటిక్ స్టడీస్ అనేది చేశారు. ఓకే, దిస్ అప్రాక్సిమేట్ 4000 బేస్ పేర్ BP రీజియన్ విచ్ రిప్రజెంట్స్ అప్రాక్సిమేట్ 2% ఆఫ్ ది T4 క్రోమోజోమ్. సో అప్రాక్సిమేట్ 4000 బేస్ పేర్స్ అనే రీజియన్లో అప్రాక్సిమేట్ 2% ఆఫ్ T4 క్రోమోసోమ్స్ అనేది రిప్రజెంట్ అయింది. ఓకే, సో కన్సిస్ట్ ఆఫ్ 2 అడ్జసెంట్ కాంప్లిమెంటేషన్ గ్రూప్స్ designated R2 capital A and R2 capital B. సో ఈ T4 క్రోమోసోమ్స్ అనేటివి 2 అడ్జసెంట్ కాంప్లిమెంటేషన్ గ్రూప్స్గా డెసిగ్నేట్ అయ్యాయి. అది R2 రీజియన్లోనే కాబట్టి R2 capital A అండ్ R2 capital Bగా నేమ్ చేశారు. ఓకే, అంటే అవి డిజైన్ అయిందనమాట అక్కడ. ఓకే, సో అడ్జసెంట్ కాంప్లిమెంట్ గ్రూప్స్ అనేటివి అక్కడ డెసిగ్నేటెడ్ అయింది. సో దానికి ఆ పేరు అలాగ ఇచ్చారనమాట. ఓకే, ఇన్ ఏ permissive host E. coli capital B, a mutation that inactivates the product of either gene causes the formation of plaques that are easily identified because they are much larger than those of the wild type phage. సో ఇప్పుడు మనం పర్మిసివ్ హోస్ట్ కండిషన్స్లో కనుక చూసినట్టయితే ఈ కోలై బి అనేది అది మ్యూటేషన్ని ఇన్యాక్టివేట్స్ ది ప్రోడక్ట్. సో ఈ మ్యూటేషన్ అనేది ఇన్యాక్టివేషన్లో ఉంచుతుంది అనమాట, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయదు. ఓకే, ఐదర్ జీన్ కాజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ plaques that are easily identified because they are much larger than those of wild type phage. సో ఆ జీన్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ప్లక్యూస్కి మాత్రమే ఐడెంటిఫై అయింది. ఓకే, సో ఎక్కువగా లార్జర్ స్కేల్లో వైల్డ్ టైప్ ఫేజెస్ అనేటివి డిటెక్ట్ అవ్వలేకపోయాయి. ఓకే, ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే ఎక్కువగా మ్యూటెంట్ ఫేజెస్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యాయి అన్నమాట R2 రీజియన్ వల్ల. ఓకే, అండ్ వైల్డ్ టైప్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నమాట లార్జర్ స్కేల్లో చూసినట్టయితే. ద డెసిగ్నేషన్ స్మాల్ ఆర్ స్టాండ్స్ ఫార్ ర్యాపిడ్ లైసిస్. సో స్మాల్ ఆర్ రిప్రజెంట్ డెసిగ్నేషన్ ఏంటంటే ర్యాపిడ్ లైసిస్ అని అంటారు. ఓకే, సో హౌఎవర్ ఓన్లీ ద వైల్డ్ టైప్ ఫేజ్ విల్ లైస్ ద రిస్ట్రక్టివ్ హోస్ట్. సో మనం వైల్డ్ టైప్ ఫేజ్ కనుక చూసినట్టయితే అది లైస్ అయినప్పుడు రిస్ట్రిక్టివ్ హోస్ట్గా ఈ కోలై K12 లాంబ్డా అని ఉందన్నమాట. సో ఈ కోలై K12 లాంబ్డా అనేది అది వైల్డ్ టైప్ ఫేజ్లో లైస్ చేసే restrictive host అనమాట. ఓకే, ద presence of plaques in an E. coli K12 lambda culture plate that had been simultaneously infected with 2 different R2 mutants in the same complementation group demonstrated that recombination can take place within a gene. ఓకే, సో presence of plaques అనేటివి ఈ కోలై K12 లాంబ్డాలో కల్చర్ ప్లేట్ మీద మనకి సైమల్టేనియస్గా
ఇన్ఫెక్ట్ అయింది కల్చర్ ప్లేట్ మీద. ఓకే, సో 2 డిఫరెంట్ మ్యూటెంట్స్ అనేటివి కనబడ్డాయి, అది R2లో. ఓకే, ఇన్ ద సేమ్ కాంప్లిమెంటేషన్ గ్రూప్లో. అండ్ ఆ కాంప్లిమెంటేషన్ గ్రూప్ని వాళ్ళు రీకాంబినేషన్ క్యాన్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ అ జీన్ అని డెమాన్స్ట్రేట్ చేశారనమాట. ఓకే, దిస్ రెఫ్యూటెడ్ then widely held model of the chromosome in which genes were thought to be discrete entities rather like beads on a string. సో ఇది చూసినట్టయితే వాళ్ళు మోడల్ ఆఫ్ క్రోమోజోమ్ని కనుక చూసినట్టయితే ఈ జీన్స్ అనేటివి డిస్క్రీట్ ఎంటిటీస్ లాగా, అంటే బీడ్స్, ఒక స్ట్రింగ్ మీద బీడ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగా ఈ క్రోమోజోమ్ని వాళ్ళు దాని మీద చూసారనమాట, జీన్స్ని చూశారు. ఓకే, సో అలా కనబడ్డాయి అనమాట జీన్స్ క్రోమోజోమ్ మీద. ఓకే, సచ్ దట్ రికాంబినేషన్ కుడ్ టేక్ ప్లేస్ ఓన్లీ బిట్వీన్ ఇంటాక్ట్ జీన్స్. సో ఈ రికాంబినేషన్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. ఓకే, బిట్వీన్ ఇంటాక్ట్ జీన్స్. సో అవి రికాంబినేషన్ జరుగుతున్నప్పుడు ఇవి ఇంటాక్ట్ జీన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్స్చేంజ్ అనేసి అట్లాగా జరుగుతూ ఉంటాయి దాంట్లో. ద జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ మ్యూటేషన్స్ అట్ ఓవర్ 300 డిస్టింగ్విషబుల్ సైట్స్ ఇన్ R2A అండ్ R2V రీజన్స్. సో జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ మ్యూటేషన్స్ అనేది 300 డిస్టింగ్విషబుల్ సైట్స్ అని R2Aలో అండ్ R2B రీజన్స్లో కనిపెట్టారు. ఓకే, సో ఇది ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే R2A and R2B regionsలో the genetic mapping of mutations at over 300 distinguishable sites in the R2A and R2B regions that indicated that genes as our chromosomes are linear unbranched structures. So R2A, R2B వాటిని ఇండికేట్ చేస్తే ఆ జీన్స్ అనేటివి క్రోమోజోమ్స్ మీద లీనియర్ అన్బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్లో ఉన్నాయి. ఓకే, Benzer also demonstrated that a complementation test between 2 mutations in the same complementation group yields progeny in the restrictive host when the 2 mutations are in the cis configuration. So Benzer and demonstrate చేశారు కాంప్లిమెంటేషన్ టెస్ట్ అని. సో ఫర్దర్ కాంప్లిమెంటేషన్ టెస్ట్ అని డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు 2 మ్యూటేషన్స్ అనేటివి సేమ్ కాంప్లిమెంటేషన్లో గ్రూప్స్గా ఈల్డ్ చేసినప్పుడు ఈ ప్రోజనీ అనేది రెస్ట్రిక్టివ్ హోస్ట్ సెల్లో 2 మ్యూటేషన్స్గా చూసినప్పుడు సిస్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. ఒక క్రోమోజోమ్ మీద, సేమ్ క్రోమోజోమ్ మీద సిస్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. ఓకే, బట్ ఫెయిల్స్ టు డూ సో వెన్ దే ఆర్ ఇన్ ద ట్రాన్స్ కాన్ఫిగరేషన్. సో ఇవి సిస్ కాన్ఫిగరేషన్లోనే ఈ కాంప్లిమెంటేషన్ టెస్ట్ అనేది 2 మ్యూటేషన్స్ని కనిపెట్టగలము. ఓకే, బట్ ట్రాన్స్ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు అది సక్సెస్ అవ్వదు. ఓకే, ఆన్ ఫిజికలీ డిఫరెంట్ క్రోమోజోమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ బికాస్ ఓన్లీ వెన్ బోత్ మ్యూటేషన్స్ ఫిజికలీ అక్కర్ ఇన్ ద సేమ్ జీన్ విల్ ద అదర్ జీన్ బీ ఫంక్షనలీ ఇంటాక్ట్. సో ఇది ఎందుకు అంటే 2 మ్యూటేషన్స్ అనేటివి ఫిజికల్గా అక్కర్ అవుతుంది, అలాగే సేమ్ జీన్ మీద అదర్ జీన్స్ అనే ఫంక్షనల్గా ఇంటాక్ట్ అవుతున్నాయి. ఓకే, ద టర్మ్ సిస్ట్రాన్ వాస్ కాయిన్డ్ టు మీన్ అ ఫంక్షనల్ జెనెటిక్ యూనిట్ డిఫైన్డ్ అకార్డింగ్ టు ద సిస్ట్రాన్స్ టెస్ట్. సో ఈ టర్మ్ సిస్ట్రాన్ అనేది కాయిన్ చేశారనమాట ఆయన. సో ఫంక్షనల్ జెనెటిక్ యూనిట్లో దీనికి పేరు అకార్డింగ్గా పెట్టింది ఏంటంటే సిస్ట్రాన్స్ టెస్ట్ అని పెట్టారు. ఓకే, దిస్ word has since become synonymous with gene or complementation group. Okay, so ఈ వర్డ్ అనేది సినానిమస్గా జీన్ ఆర్ కాంప్లిమెంటేషన్ గ్రూప్గా ఆయన ఈ వర్డ్ని డెమాన్స్ట్రేట్ చేశారు. ఓకే, ద రికాంబినేషన్ ఆఫ్ పేర్స్ ఆఫ్ R2 mutants was observed to occur at frequencies as low as 0.1%, although frequencies as low as 0.0001% could in principle have been detected. సో రికాంబినేషన్ ఆఫ్ పేర్స్లో R2 మ్యూటెంట్స్ అనేటివి అబ్జర్వ్ చేశారు. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కనుక చూస్తే యాజ్ లో యాజ్ 0.01%గా ఉంది, ఇంకా తక్కువలో తక్కువ 0.0001%గా ఉన్నిందనమాట. ఓకే,
So since a recombination frequency in 14 of 1% corresponds to a 240 base pair separation of mutations sites. So ఈ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 14 వాటిల్లో రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్లో 1% కరస్పాండింగ్గా 240 బేస్ పేర్ సెపరేషన్ ఆఫ్ మ్యూటేషన్ సైట్స్ అనేటివి లొకేట్ చేశారు. ఓకే, ద యూనిట్ ఆఫ్ రికాంబినేషన్ క్యాన్ బీ నో లార్జర్ దాన్ 0.01%. 240 is equals to 2.4 base pairs. Okay, so recombination unit అనేది 0.01 into 240 చేస్తే 2.4 base pairs అనేది వస్తుంది. Okay, for reasons having to do with the mechanism of recombinations, this is an upper limit estimate on the basis of high resolution genetic mapping. It was therefore concluded that the unit of recombination is about the size of the single base pair. ఓకే, సో రీజన్స్ కనుక తెలుసుకున్నట్టయితే మెకానిజం ఆఫ్ రికాంబినేషన్ అనేది అప్పర్ లిమిట్ ఎస్టిమేట్ అనమాట. ఓకే, ఆన్ దిస్ బేసిస్ హై రెజల్యూషన్ అనేది జెనెటిక్ మ్యాపింగ్లో లాస్ట్లో కంక్లూడ్ చేసింది ఏంటంటే ద యూనిట్ ఆఫ్ రికాంబినేషన్ అనేది సైజ్ ఆఫ్ సింగిల్ బేస్ పేర్ అనేసి కంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే వీడియోకి ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ట్యాకిల్ నాలెడ్జ్ ఛానల్ని. నెక్స్ట్ క్లాస్లో మనం ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది చదువుదాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.